హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న విద్యార్థులకొచ్చేసి మరో షాకింగ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ సర్కార్. అదే విధంగా విద్యార్థులకు ఇంకో గుడ్ న్యూస్ అయితే ఉంది. సో, మొత్తంగా మనమైతే ఈరోజు మన తెలంగాణలో ఉన్న రాబోయే సెలవుల గురించి అయితే మాట్లాడుకుందాం. అదే విధంగా సెలవులొచ్చేసి మనకి ఈ నెల ఏదైతే ఉందో సెప్టెంబర్‌లో చాలా వరకైతే స్కూల్స్‌కైతే ఇవ్వడం అయితే జరిగింది. సో, రానున్న 4 రోజుల్లో కూడా వచ్చేసి మనకైతే దాదాపుగా 4 రోజుల హాలిడేస్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సీఎంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం అయితే జరిగింది. ఒకరోజు సెలవైతే ఆఫ్ చేస్తున్నామండి. అది ఏ రోజున మీకైతే చెప్తా. సో, వచ్చే మనకి శనివారం వచ్చేసి రెండో శనివారం ఉందనే విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా ఆదివారం కూడా హాలిడే ఉంది మీకు తెలిసిందే. అదేవిధంగా వచ్చేసి మనకి 15వ తారీఖు ఒక పండుగ ఉండడంతో 16వ తారీఖున వచ్చేసి మనకైతే వినాయక చవితి, అలాగే 17వ తారీఖు వచ్చేసి మనకైతే వినాయక చవితి ఉండడం జరిగింది. సో, వినాయక చవితి రోజున వచ్చేసి మనకి దాదాపుగా అన్ని చోట్లయితే సెలవులైతే ఇస్తున్నారు. దాంతో పాటు మనకి రెండో శనివారం అలాగే ఆదివారం రోజునైతే ఎలాగో సెలవులైతే ఉన్నాయి కాబట్టి 16 తారీఖు ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆ పండుగని వచ్చేసి మనకైతే సెలవైతే ఇవ్వట్లేదు ఈసారి మన తెలంగాణలో. ఎందుకంటే వర్షం కారణంగా చాలా వరకైతే విద్యార్థులకు హాలిడేస్ అయితే ప్రకటించింది ఈసారి ప్రభుత్వం. ఒకవేళ అదే రోజున వచ్చేసి మనకి ఏదైనా వర్షం కారణంగా హాలిడే ఉంటే మాత్రం ఇచ్చేస్తారు. ఇప్పటికి మాత్రం ఆ హాలిడేని రద్దు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే మన తెలంగాణలో విద్యార్థులకైతే హాలిడేస్ అయితే ఎక్కువైపోయినాయని చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు బడికెళ్ళి చదువుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి, సో, ఒకరోజు హాలిడే అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ వర్షం కారణంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అదే రోజున హాలిడే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వరుసగా 4 రోజులైతే హాలిడేస్ అయితే ఉన్నాయి చూసుకోండి. 14వ తారీఖు, 15వ తారీఖు అలాగే 16, 17 రోజుల్లో మీకైతే తారీఖులు వచ్చేసి హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకోండి. అలాగే చూసి ఏ పండుగైనా చేసుకోండి. ఎందుకంటే వర్షం కారణంగా చాలా వరకు జ్వరాలు గాని అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం చూసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి.